నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో సంచలన నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం వారు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి A1 రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేయాలి అని చెప్పి ఆగస్టు 21 జస్ట్ ఎస్టర్డే హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు. ఇది ఒక కీలక పరిణామంగా మనం భావించవచ్చు. లిక్కర్ స్కామ్ మనందరికీ తెలుసు. భారతదేశంలోనే అతి పెద్ద స్కాము ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాము. సరే, ప్రాథమికంగా ఇప్పటివరకు దర్యాప్తు సంస్థలు చెప్తుంది 3,500 కోట్లు అని. ఏదేమైనా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఈ స్కామ్లో లీక్ అయిన చిన్న చిన్న అమౌంట్ ఒక్కొక్కరు వ్యక్తిగతంగానే 2,000, 3,000, 5,000 కోట్లు సంపాదించినట్టు, ఆ పెట్టుబడిని వాళ్ళు రకరకాల రియల్ ఎస్టేటు లేదా కంపెనీసు లేదా విదేశాల్లో లేదా అసెట్స్ కొనటంలో భారీగా పెట్టినట్టుగా వెలుగులోకి వస్తూ ఉంది. ఇలా చూసినా కూడా అది 3,500 కోట్లు కాదు, 1,00,000 కోట్లు ఇంకెక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు అరెస్ట్ చేయబడ్డ రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి 12 మంది, మరి టోటల్గా ఇప్పటివరకు ఈ కేసులో సీజ్ చేసిన అమౌంట్ 62 కోట్లు ఒకసారి సిట్ వాళ్ళు సీజ్ చేశారు. మరి జూలైలో హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్, వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి ఆపోజిట్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక గెస్ట్ హౌస్లో 11 కోట్లు పట్టుబడ్డాయి. అది కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి A40 చాణక్య చెప్పిన ఆధారాలను బట్టి పోలీస్ సిట్ వాళ్ళు ఆ 11 కోట్లు కూడా సీజ్ చేశారు. అది కోర్టు వారు ఆదేశాల ప్రకారంగా బ్యాంకులో సపరేట్గా డిపాజిట్ చేశారు. సో ఈ విధంగా ఇప్పటివరకు 62 కోట్లు ఒకసారి, 11 కోట్లు ఒకసారి, ఓవరాల్గా రకరకాలుగా ఆస్తులు సీజ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి కేసులో A1గా ఉన్నారు. ఆయన చాలా కాలం నుంచి బెయిల్ పిటిషన్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరూ కూడా, అది ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్పన్ కావచ్చు, అందరూ మిథున్ రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్క కేసులో అక్యూజ్డ్గా ఉన్న జైలు రిమాండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు షటిల్ సర్వీస్ చేసినట్టు వెళ్తా ఉన్నారు, ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఎవరికి ఇంతవరకు బెయిల్ రాలేదు. బెయిల్ నిరాకరించబడింది అంటే ప్రాథమికంగా వీళ్ళ పాత్ర ఉన్నట్టు కోర్టు నమ్ముతుంది, సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి అనేది ఒక అంశమైతే, రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా ఇదే విధంగా ఇప్పటికీ బెయిల్ పిటిషన్ ఉంది, ఇంకా పెండింగ్లో ఉంది. కొద్ది రోజుల్లో అది కూడా విచారణకు వస్తూ ఉంది. దాంట్లో కూడా బెయిల్ లభించే అవకాశం లేదు అన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏ ఒక్కరికి ఇంతవరకు లభించలేదు కాబట్టి. అయితే రాజ్ కసిరెడ్డి ఈ కేసుకి కర్త, కర్మ, క్రియ అని ఒక పక్కన చెప్తూనే, జగన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా కన్ను, ముక్కు, చెవులుగా చెప్పబడుతున్నటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పన్ ద్వారా మిథున్ రెడ్డి అరెస్ట్ కావటం, వీళ్ళందరూ కూడా చేసిన స్కెచ్ మొత్తం విత్ ఫుల్ డాక్యుమెంటరీ సపోర్టింగ్ ఎవిడెన్సెస్ తోటి వీళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేయటం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవటం. ఎందుకంటే ఇందులో సంపాదించిన సొమ్ము విదేశాలకు వెళ్ళిందని. ఏదేమైనా ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో అంతిమ లబ్ధిదారు కింద జగన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన తీసుకురావటం, పేజీ నెంబర్ 298, 311లో. అయినప్పటికీ పూర్తి స్థాయిలో జగన్ రెడ్డి గారిది ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు అని తెలియవస్తూ ఉంది. అంటే పూర్తిగా ఆధారాలతో సహా నిరూపితమైన తర్వాత మాత్రమే ఆయన్ని విచారణకి పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే కేసులో ఎవరిని పడితే వాళ్ళని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయవద్దు అని ప్రభుత్వ నిర్ణయంతో పాటుగా సిట్ వాళ్ళు ఇప్పటివరకు రిమాండ్లో ఉన్నటువంటి అక్యూజ్డ్ అందరూ కూడా పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు ఉన్నవాళ్ళు మాత్రమే అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి ఇప్పుడు దొరికిన అసెట్స్ ఏంటంటే, ఈ సిట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళకి దగ్గర నుంచి తీసుకున్న వివరాల ప్రకారంగా రాజ్ కసిరెడ్డి కానీ, వాళ్ళ కూతురు పేరుతో ఒక ఇన్ఫ్రా కంపెనీ కానీ, వాళ్ళ భార్య పేరుతో కానీ
హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో అవుట్స్కట్స్లో భారీగా వ్యవసాయ భూమి ఉన్నట్టుగా 30 ఎకరాలు, తర్వాత గచ్చిబౌలి ప్రాంతంలో హౌసింగ్ ప్లాట్స్ ఉన్నట్టుగా, ఇదే విధంగా రకరకాల చోట వేరియస్ అసెట్స్ రూపంలో పెట్టుబడులు పెట్టినట్టుగా రిజిస్ట్రేషన్స్ అయినట్టుగా వెలుగులోకి వచ్చింది. ఆ రిజిస్ట్రేషన్స్ వీళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో అయిన రిజిస్ట్రేషన్స్ కానీ ఈ పర్చేజెస్ కానీ లిక్కర్ స్కామ్లో వచ్చిన సొమ్ము వల్ల మాత్రమే అనేది ఎస్టాబ్లిష్ అవటం వల్ల ఈ అసెట్స్ అన్నిటిని కూడా సీజ్ చేయటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. తదనుగుణంగా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు సిబిఐ కోర్టుకి పిటిషన్ దాఖలు చేస్తున్నారు ఈ రోజున 22 ఆగస్ట్. సో ఈ విధంగా సీజ్ చేయబడుతున్న డాక్యుమెంటరీ ప్రకారం, బుక్ వాల్యూ ప్రకారం దీని వాల్యూ 13.29 crores చెప్పబడతా ఉంది. ఇది ఈ బుక్ వాల్యూ మాత్రమే. యాక్చువల్ ఒరిజినల్ మార్కెట్ వాల్యూ 100 crores పైనే ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు అది కన్సిడర్ చేయరు కాబట్టి పేపర్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారమే 13.29 crores చెప్పబడుతుంది. ఇందులోనే రాజకసిరెడ్డి పొలాలతో పాటుగా ఆయన అకౌంట్లో ఉన్న 3 కోట్లతో కలిపి, ఇది కాకుండా ఇంకా బినామీ పేర్లతో ఎవరెవరై ఎక్కడ పేర్లతో కొన్నారు, ఎన్ని అసెట్స్ ఉన్నాయి అనేది వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నంబర్ 2, నేనేమంటానంటే ఈ ఒక్క రాజకసిరెడ్డికి సంబంధించిన 30 కోట్లు, 13 కోట్లు, 15 కోట్లు, మొత్తం 100 కోట్లు, 120 కోట్లు లెక్క చూపిస్తే లిక్కర్ స్కామ్, భారీ లిక్కర్ స్కామే పెద్ద స్కాము. ఇందులో 1,32,347 మంది అస్వస్థతకి గురైతే 32,000 మంది చనిపోతే అది ఒక సపరేట్ హ్యూమన్ యాంగిల్ ఉంది కదా, దాన్ని ఏం చేయాలనేది ఒకటైతే, ఈ స్కామ్లో దోచుకున్న సొమ్ముతో పాటుగా ఈ డైరెక్ట్గా బెవరేజెస్ కార్పొరేషన్కి వెళ్లకుండా షాపు నుంచి డిస్టిలరీస్ నుంచి షాపు నుంచి డిస్టిలరీస్, షాపు నుంచి మనీ బిగ్ బాస్కి వెళ్ళటం, అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, దాని సంగతి ఏంటి అంటే ఇవన్నీ ఇంకా లెక్కలోకి తీసుకోలేదు కాబట్టి అవి కూడా లెక్కలోకి తీసుకోవాలా. నంబర్ 2. నంబర్ 3, అంతిమ లబ్ధిదారు ఎవరనేది శోధించాలా. అప్పుడే కేసు క్లోజ్ అవుతుంది. అప్పటి వరకు కేసు క్లోజ్ అవ్వటానికి వీల్లేదు. నంబర్ 4, వీళ్ళ మొత్తం స్కామ్ ఎంతనేది తేల్చిన తర్వాత ఈ ఆస్తులు జప్తు చేయడంతో పాటుగా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఈ సొమ్ము మొత్తాన్ని కూడా రికవరీ చేయాల్సిన బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వారికి ఉంది. ఎందుకంటే ప్రజా సొమ్ము అధికార దుర్వినియోగంతో స్కాములు చేస్తూ పోతే ఏం మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి అనేది కూడా ఒక నైతిక బాధ్యత మనం ఆలోచన చేయాలా. ఈ విధంగా ముందుకి సిట్ ఇంకా వెళ్ళటానికి టైం పడుతూ ఉండొచ్చు. కానీ ఈ రాజకసిరెడ్డి నుంచి చిన్న అమౌంట్ రికవరీ చేయటం కాదు, అందరి దగ్గర నుంచి టోటల్ స్కామ్లో ఉన్న పంచుకున్న అమౌంట్ మొత్తం కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం సీజ్ చేసి రికవరీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకి చెందేటట్టుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఆ విధంగా చేసినప్పుడే ప్రజలకి న్యాయం జరుగుతుంది. ఇటువంటి నేర చరిత్ర అక్రమాలు చేసే వాళ్ళకి ఒక గుణపాఠం అవుతుంది. అలా చేస్తారు అని ఆశిద్దాం. చూద్దాం నెక్స్ట్ లిక్కర్ కేసులో ఏం అప్డేట్స్ వస్తాయో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.